తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడ్డ 80 మంది రైతు కుటుంబాలను జాగృతి సంస్థ తరపున దత్తత తీసుకున్నామని ఎంపీ కవిత తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ 80 మంది రైతు కుటుంబాలకు నవంబర్ 1 నుంచి సహాయం అందజేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు క్రీడాకారులు సానియా, గుత్తా జ్వాల, ప్రజ్ఞాన్ ఓజా ముందుకొచ్చారని కవిత చెప్పారు. మరికొంతమంది సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారని ప్రకటించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణ రైతులను ఆదుకునేందుకు జాగృతి సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా ఎంపీ కవిత చెప్పారు. మనతో మాట్లాడడానికి ఎంపీ కవిత గారు, ప్రధానంగా జాగృతి సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టబోతున్నాం రైతులను ఆదుకునేందుకు? ముఖ్యంగా ఒకటండి, మన తెలంగాణ వచ్చిన తర్వాత అందరం సంతోషంగా ఉండాలి, అందరం బాగుండాలి అనేటటువంటి కలలు కన్నటువంటి రాష్ట్రం. అన్ఫార్చునేట్లీ ఈసారి వర్షం సరిగ్గా పడలేదు. ఇదివరకటి ప్రభుత్వాలు కావచ్చు, ఇదివరకటి 60 సంవత్సరాల వివక్ష కావచ్చు, రకరకాల కారణాలతోని ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినాయి. సో అది చాలా బాధాకరం. ముందు అవి జరగకూడదు. ఫస్ట్ అవి ఆగాలంటే వ్యవసాయం అన్నటువంటిది సంక్షోభం నుంచి ఒక సంక్షేమం స్థాయికి వెళ్ళాలి. దానికోసం మొదటి ప్రయత్నం జాగృతి నుంచి జరుగుతుంది. రెండవది, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో పాటు ముఖ్యంగా ఆ పిల్లల చదువు ఆగిపోకుండా, లేదంటే చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకు ఉద్యోగాల కల్పనలో సహాయం చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. రైతు ఆత్మహత్యల సంఖ్య పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తుంది జాగృతి? డెఫినెట్లీ అండి, అది ఆలోచించవలసినటువంటి అంశము. ఎందుకంటే ప్రభుత్వం ఒక నంబర్ చెప్తుంది, పత్రికలు ఒకటి చెప్తాయి, క్రైమ్ రికార్డ్స్ ఒకటి చెప్తా ఉన్నాయి, అన్ని రకరకాలుగా కన్ఫ్యూజన్ ఉంది. వాటి కోసమే ఒక కమిటీని మేము వేసుకోవడం జరిగింది. ఈ నియమించినటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఒక 2 వారాలలో మీకు మొత్తం టోటల్గా మా సంస్థ తరఫున మా లిమిటేషన్స్ ఏంటి, మేము ఎంతవరకు సహాయం చేయగలుగుతాం, ఎంతమందికి అనుకుంటున్నాం అనేది టోటల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఇవాళ స్పోర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ మనం ఇవాళ అనుకున్నాము. సినిమా రంగం నుంచి చాలామంది చెప్తున్నారు, అదేవిధంగా బాలీవుడ్ నుండి కూడా కొంతమంది ప్రపోజ్ చేశారు, అదేవిధంగా కార్పొరేట్స్, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, వీళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు వచ్చిన కొద్దీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటాము. ఈ ప్రొఫెసర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి కమిటీ విధి విధానాలు రూపొందించిన తర్వాత నవంబర్ 1 కల్లా మాత్రం ఖచ్చితంగా సహాయం చేరాలి కుటుంబాలకు అన్నది లక్ష్యంతో పనిచేస్తుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుప్తా జ్వాల గారు కూడా ఈ కార్యక్రమానికి, జాగృతి కార్యక్రమానికి సాయం అందించడానికి ముందుకు వచ్చారు. జ్వాల గారు, ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి సంక్షోభం ఉంది, మీరు ఎలా చూస్తారు? మీ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది? నేను ఇదే అనుకుంటున్నానండి. గవర్నమెంట్ విల్ డూ వాట్ ఎవర్ దే హ్యావ్ టు డూ, ఐ థింక్, బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ కంట్రీ, ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అండ్ ఎవ్రీబody, not only us but everybody, I urge everybody to come up and contribute in whatever way they can, and be a part of this initiative, which is very important for our state. మీరు ఎక్కడైనా తెలంగాణ జిల్లాలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం లాంటివి మీరు చేసే అవకాశం ఉంది? If whatever Kavita, whatever if she asks me to do, I'll do it, and I'll be very happy to be a part of this initiative. మనం చూస్తున్నట్టుగా జాగృతి చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి జాగృతి సంస్థతో పాటు క్రీడాకారులు కూడా ముందుకు వస్తున్నారు. మరికొంతమంది కూడా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని కవిత అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.